హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. నటి లయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్వయంవరం సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రేమించు సినిమాలో కళ్ళు కనిపించిన అమ్మాయిగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమా హిట్తో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. రాజశేఖర్, శివాజీ, శ్రీకాంత్ వంటి హీరోలతో మంచి సినిమాలు చేసింది. ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక కెరీర్ పీక్లో ఉన్న సమయంలోనే డాక్టర్ను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది. అక్కడే సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఉంది. ఈమెకు 2 పిల్లలు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన లయ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉండేది. లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియాను లయ బాగా ఉపయోగించుకుంది. ఆమె చేసే వీడియోస్ వైరల్ అయ్యాయి. దీంతో లయ మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని హింట్ ఇచ్చారనే చాలామంది అనుకున్నారు. కానీ సినిమాలో ప్రయత్నాలు ఏం చేయలేదు. ఆమె కూతురుతో మాత్రం ఓ సినిమా తీయించారు. ఆ సమయంలోనే ఇండియా వచ్చిన లయ ఆలీతో సరదాగా షోలో పాల్గొని ఆమె వ్యక్తిగత విషయాలను పంచుకుంది. అయితే ఆ షోలోనే సినిమాల్లో ఛాన్స్ వస్తే నటిస్తారా అని యాంకర్ అడిగిన ప్రశ్నలకు మంచి పాత్ర వస్తే చేస్తాను అని చెప్పారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఏ సినిమాలోనూ లయ కనిపించలేదు, కానీ జబర్దస్త్కు మాత్రం కొద్ది రోజులు జడ్జిగా పనిచేశారు. అదే సమయంలో చాలా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ప్రస్తుతం లయ శివాజీతో కలిసి ఓ వెబ్ సిరీస్లో నటిస్తున్నట్లుగా సమాచారం. అయితే లయ ఇండియాలోనే ఎక్కువ రోజులు ఉండడంతో ఆమె భర్తతో విడిపోయినట్లుగా రూమర్లు వస్తున్నాయి. ఈ పుకార్లపై ఆమె రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. మీరు మీ భర్తతో విడిపోయారని, కొంతమంది ఏమో లయకు కోట్ల రూపాయలు ఉన్నాయని రాసుకొస్తున్నారు. అలాంటి వారికి మీరు ఏం సమాధానం చెప్తారు అంటూ కూడా యాంకర్ అడిగిన దానికి, మేము వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. నా భర్త, మామ, మరిది, ఆడపడుచు అందరూ కూడా డాక్టర్లే. మా నాన్న కూడా డాక్టరే. నేను డబ్బుల కోసం యాక్టింగ్ ఫీల్డ్లోకి రాలేదు, ఇంట్రెస్ట్తో వచ్చాను అని చెప్పుకొచ్చారు. ప్రైవేట్ జెట్లు కొనేంత లేకపోయినా నాకు నచ్చింది కొనుక్కునేంత సెటిల్డ్ అని లయ చెప్పారు. దీంతో లయ భర్తతో విడిపోయారనే రూమర్లకు బ్రేక్ పడినట్లయింది. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.